10 ఏళ్ల కింద నిర్మలా కాన్వెంట్ సినిమాతోనే హీరోగా పరిచయమయ్యారు శ్రీకాంత్ తనయుడు రోషన్. కానీ అప్పుడింకా చిన్నపిల్లాడే కావడంతో 4 ఏళ్ల కింద పెళ్లి సందడితో రీలాంచ్ అయ్యారు. రాఘవేంద్రరావు స్కూల్ నుంచొచ్చిన ఈ చిత్రం హిట్ అయినా రోషన్ కంటే శ్రీలీలకే ఎక్కువ క్రేజ్ తీసుకొచ్చింది. ప్రస్తుతం ఆమె రేంజ్ ఏంటో చెప్పక్కర్లేదు. పెళ్లి సందడి తర్వాత శ్రీలీల కనీసం 12 సినిమాలకు పైగానే నటించారు. కానీ రోషన్ మాత్రం మరో సినిమా చేయలేరు. ఆయన ఫోకస్ అంతా ఇప్పుడు ఛాంపియన్ సినిమాపైనే ఉంది. వైజయంతి నుంచి వస్తున్న ఈ చిత్రమే తనకు రీలాంచ్ అంటున్నారు రోషన్. ప్రదీప్ అద్వైతం తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో మలయాళ బ్యూటీ అనస్వర రాజన్ హీరోయిన్. రోషన్ మేకా మాదిరిగానే మరో రోషన్ కూడా తనదైన గుర్తింపు కోసం ప్రయత్నిస్తున్నారు. బబుల్ గమ్ సినిమాతో పరిచయమైన సుమ కొడుకు రోషన్ కనకాల మొదటి సినిమాతో హిట్ కొట్టలేకపోయారు. ప్రస్తుతం మనోడి దృష్టంతా మొగ్లీ సినిమాపైనే ఉంది. పీపుల్స్ మీడియా నుంచి వస్తున్న ఈ సినిమాకు సందీప్ రాజ్ దర్శకుడు. డిసెంబర్ 25 ఛాంపియన్ వస్తుంటే 2 వారాల ముందే అంటే 12న మోగ్లీ రానుంది. ఇద్దరు రోషన్లకు ఇది రెండో సినిమానే. కానీ ఘట్టమనేని కుటుంబం నుంచి దివంగత రమేష్ బాబు తనయుడు జయకృష్ణ హీరోగా పరిచయమవుతున్నారు. అజయ్ భూపతి తెరకెక్కించబోయే ఈ చిత్రంలో రవీనా టాండన్ కూతురు హీరోయిన్. ఇక వైవీఎస్ చౌదరి దర్శకత్వంలో నందమూరి జానకిరాం తనయుడు ఎన్టీఆర్ హీరోగా పరిచయమవుతున్నారు.